Not within our formula. Dear mother, sir. ఏం కాదులే మనం మంచిగా ఇన్నేళ్ల తర్వాత 1-2 months అనేది పెద్ద బాధపడదు. అవి కరెక్ట్గా జరిగితే సరిపోతుంది. ఒకటే మనం కొన్ని మన జీవితంలో లేవు కదా, ఇప్పుడు ఉండదే మనం జరిగిన పోయింది.
టైపింగ్ కావాలి ఫోన్ చేయాలి. వాళ్ళందరూ మెదడులో ఉండేది మెదడు కాదు, మెదడు కాదు. ఇప్పుడు మన మెదడులో ఉండేదాన్ని నేను ఎప్పుడైతే మీ మెదడులో ఉండేది తినేస్తానో అప్పుడు నా మెదడులో ఉండేది వచ్చేస్తుంది. అలాగా రాకపోక అనేటువంటిది సరస్వతీదేవి లక్షణం. సరస్వతీదేవి లక్షణం. ఆ సరస్వతీదేవి కింద కనపడింది. చూడడానికి చాలా సంతోషం. పైకి వచ్చారు. నల్లగా ఇంకా పెద్ద సరస్వతి ఉంటుంది అని చూస్తే ఇక్కడ నల్లగా చంద్రఘంటాదేవి కనిపించింది. ఈ చంద్రఘంటాదేవి కనపడటం అనేది నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదు. ఒక విద్యాలయంలో కానీ, ఒక గ్రంథాలయంలో కానీ, ఓ 10 మంది కూర్చుని మాట్లాడుకునేటువంటి ప్రదేశాల్లో కానీ ఇంకా కట్టమేసమో ఇలాంటివన్నీ మైసములు అని చెప్తారే తప్ప చంద్రఘంటాదేవిని ప్రత్యేకంగా ఒక చోట కూర్చోబెట్టి ఆవిడకి పూజ చేసి ప్రారంభించడం అనేది నేను నా జీవితం మొత్తంలో ఇదే మొదటిసారి చూడాలి. ఇది జ్ఞానం. మీకు ఏం తెలుసు, ఒక ఎంత తెలుసు దాంట్లో ఎంత చెప్పాను మిగిలింది. ఎందుకంటే దాంతో ఒక చిన్న ఆట చేస్తే ఎలా ఉంటుంది అని అత్యుత్సాహం ఉంటుంది. ఇది ఒక ఆట ఆడితే ఎలా ఉంటుంది అంటారంటే చేయండి అంటే సార్ తప్పుతుంది. సార్ తప్పు చూపించారు కానీ మీరు వాళ్ళు ఎవరు కూడా ఏమైపోయారు సరే కానీ నేను ఊరుకున్నాను. కానీ వెదవది మెదడు అదేం చెప్పుకుంటుందంటే కవి పడుకుంటే కవి అని మొదలది ఇంకేదో చేద్దాం. ఈ సూర్యరావు జీవితంలో మర్చిపోవడం అలాగే ఏదో చేశారు అని అనుకుని ఆలోచించారు కవి అని. ఇప్పుడు ఆ ఆట నేను ఆడదు, మీరు ఆడదు. ఎందుకంటే మనం చేయలేని పనులన్నీ కూడా ఇతరులకి అప్పగించేది. మనకి ఏదైతే చేత కాదు అది వాళ్ళకి అప్పగించేసేవాడే అది తప్పు. ఇలా చేయకూడదు. వీళ్ళు అలా కూర్చోండి, కూర్చోండి. ఏడుగా ఇంత పెద్ద ఉన్నారు, మీరు ఇలా కూర్చున్నారేంటి? మీ గురించి నేను ఎంతో ఊహించుకున్నాను. ఏడు మేడం అంటే ఇట వెళ్ళి కాబట్టి ఇలాగా ఎంతైనా అదే కానీ అది మరి మనం కేవలం ఆడిస్తాము, మీరే ఆడతారు. ఇప్పుడు మీ అందరికీ ఒక ఫస్ట్ క్వశ్చన్. మీ చిన్నతనం గురించి సాధ్యమైనంత వరకు ప్రతి సబ్జెక్టు ఇది అందరి చేత వేస్ట్ బాడీ అదవా పరిమాణం మీకు చదివే రాదు అనిపించుకున్న వాళ్ళు ఎవరో ఒకటి లేచి కూర్చుని తమ యొక్క అస్తిత్వాన్ని ప్రకటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సమయం 5 గంటలు. ఒకటి నేను చెప్పింది మీకు ఎంత కాలేదండి చెప్పిన ఏంటంటే అన్నింటిలోనూ పెరిగి నేను దేనికి పనికిరాను అని అనిపించుకుని ఇక్కడికి వచ్చాను. సరేనా? ఒకటైపోయింది. 2 అన్నింటిలో కనుక అంటే అన్నింటిలో పేరు వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం ఏం పెట్టిందంటే ఒకసారి పేరు కంపార్ట్మెంటల్ సర్వీస్, ఇంకోసారి పేరు నేను అలా కొన్నిసారి అట్లంటే అలాగే చెప్పుకుంటూ పోవచ్చు. ఏదైనా సరే మనం ఎప్పటికైనా సరే కంటిన్యూస్గా చెప్తూనే ఉంటాం. ఆ చెప్తూనే ఉండేటువంటి వాళ్ళందరూ ఉపాధ్యాయులు. దీంట్లో ఉపాధ్యాయులు కానివాడు చేయలేదు. అవకాశం ఇస్తే మీరు నన్ను ఏం చేస్తారంటే అనేది ఎప్పటికీ వాళ్ళందరికీ కూడా ముందు చెప్తున్నాను, మీరు ఎప్పుడు మాట్లాడకూడదు. అడిగిన ప్రతి మాత్రమే సమాధానం చెప్పాలి. అది కండిషన్. డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది కదా. టీచర్లందరూ టీచర్లేనా అని నేను ప్రత్యేకంగా ఎందుకు అడిగానంటే టీచర్ మాత్రం మాట్లాడుతుంటాడు, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడారు. సో కమాండ్ ఇట్ అంతే, కమాండ్ ఇట్ విత్ మీ కాదు, విత్ మీ. విత్ మీ అంటే మళ్ళీ తెమంది సార్ ఇది ఏదో ఒక గట్టి
చేయడం చేయడం అంటే ఏంటంటే మనం ఏదో చేస్తాం చెడగొట్టేస్తాము అయిపోయిన తర్వాత చైనా అయిపోయింది సార్ ఇందాక చైనా గురించి చెప్పాను చాలా గొప్ప మాట చెప్పారు దాన్ని అనుభవించకూడదు అయినా సరే చైనా గురించి నాకు గొప్ప విషయం ఏం సార్ అది మీకు ఆ తర్వాత ఈ మాట్లాడుకునేటువంటి మాటల గురించి మనం చేసేటువంటి ఆలోచనల గురించే మనం తినేటువంటి తిండిలో నుంచే మనం ఆడేటువంటి ఆటల్లో నుంచే మనకి కథా వస్తువులు ముఖానుముఖాలుగా పుట్టులు వస్తాయి ఎలా వస్తాయో చూద్దాం ఏం సార్ నేను తేవాలనుకున్నది లేదు ప్లాన్ చేసుకున్నది లేదు ప్లాన్ చేసుకున్నది ఏంటంటే పొట్టు సార్ చెప్పాను ఇది మీరు చెప్పాను సార్ మనం పొట్టు కొనుక్కోండి సార్ దాంట్లో ఎక్కడుంటే కాబట్టి ఆ పొట్టు కొనుక్కుందాము రాష్ట్రపడుకుందాం అప్పుడు ఇప్పుడు నాకు ఏ రకాల పొట్టు పేరు చెప్పాను అవి పొట్టలో లేదు కదా సరే ఇది ఆరోగ్యం ఆయన ఆరోగ్య రహస్యమైంది తినడం అనేది ఎప్పుడు కూడా మన చేతిని చెడు దాన్ని మనం ఏం చేస్తున్నాము తినకుండా ఆయన తినడానికి వీలు లేకుండా ఇలాగ ప్యాక్ చేస్తున్నాం 5 రూపాయలు సార్ ఉంటుంది 5 రూపాయలు తీశారు 4 రూపాయలు 4 రూపాయలు ఉపయోగించలేదు వేడు మాత్రం ఉపయోగించలేదు కానీ మనకే కనిపిస్తుంది వేడు ఉపయోగించినట్టు తీస్తుంది కనిపిస్తుంది ఈ దీనికి మీరు స్టేట్మెంట్ మీరు 5 వేలతోటి ఏ పనైనా చేయరు బ్రహ్మాండంగా చేయగలరు 4 వేల దగ్గరికి వచ్చేసరికి 2 వేలు చేస్తారు 3 వేలు ఇందాక దానికి ఇప్పుడు దానికి వచ్చేటువంటి తేడా ఏముంది క్లారిటీ ఇందాక మనకి ఆ క్లారిటీ లేదు మన కథా వస్తువు అంటే మనకి ఆ క్లారిటీ ఉండాలి కథా వస్తువు ఎంచుకున్న తర్వాత దీన్ని తీసుకోవాలి అని అనుకున్న తర్వాత 5 వేలతో తీయమంటే 5తో తీయాలి 3 వేలతో తీయమంటే 3 వేలతో తీయాలి 2 వేలతో తీయమంటే 2 వేలతో తీయాలి 2 వేలతో తీయమంటే 2 వేలతో చూడండి పిచ్చ క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఎలా
ఇక్కడ ఏమవుతుందంటే మన కళా వస్తువులు ఎంచుకున్న తర్వాత అది ఏదో ఒక దశలో ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే బలవంతంగా దాన్ని ముగిస్తాం. ఏదైతే మనం బలవంతంగా ఈ ఒక వేలతో అయినా సరే చేయాలి. 5 వేలతో చేయగలిగిన కళా వస్తువు ఒకటి ఉంటుంది, 4 వేలతో చేయవలసినటువంటి కళా వస్తువు ఒకటి ఉంటుంది, 3 వేలతో చేయాల్సింది ఒకటి ఉంటుంది, 2 వేలతో చేయాల్సింది ఒకటి ఉంటుంది, 1 వేలతో చేయాల్సింది ఒకటి ఉంటుంది. 1 వేలతో చేయాల్సినటువంటి కళా వస్తువుని మనం తీసుకొని 5 వేలతో చేసినప్పుడు పాఠకుడికి బోర్ కొట్టేస్తుంది. ఎలా ఇది ప్రశ్న అందరూ రచయితలు ఎవరు చెప్పినా సార్ ఇప్పుడు ఓపెన్ చేయండి. మళ్ళీ 5 వేలతో చేయాల్సింది 5 వేలతో చేయాలి, 4 వేలతో 4 వేలతో 3 వేలతో 3 వేలతో 2 వేలతో 2 వేలతో పని చేస్తాం. 1 వేలతో చేయాల్సినటువంటి మరి 5 వేలతోనూ కలిసి మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక సమృద్ధి 5 వేలతో కాకుండా 5 వేలతోనూ చేయదగినటువంటి పనికి 1 వేలతో చేయాల్సినటువంటి ఒక సందర్భం ఉంటుంది. మనం అదైనా సాధ్యపరచాలి, దీన్నైనా సాధ్యపరచాలి. లేకపోతే ఏమవుతుంది, ఆ కథ వస్తువులు మీ చేతుల నుంచి జరగకపోవడం ఆ చేతుల నుంచి ఎందుకు లేదు చదువు చెప్తాను. ఒక చెప్తాను చిన్నగా చెప్తాను బాబు వస్తుందా బాబు ఓకే బట్ మీరు సాక్షి కదా 5 వేలు ఉపయోగించి ఇది తీసుకుంటే 5 వేలు ఉపయోగించాలి, అందరూ ఒప్పుకోవాలి 5 వేలు ఉపయోగించాలి. ఈ సహకారం అనేటువంటిది మనం అనుకున్నట్టు ఉండదు. మనం అనుకునేటువంటి సహకారం లేదు. దాన్ని మీరు దాన్ని 1 వేలతో తీయగలిగినటువంటి కళా వస్తువుని తీసుకుని 5-6 వేలు ఉపయోగిస్తే ఏమవుతుంది, చదివే పిల్లాడికి కానీ పిల్లలకి అయితే చదివే పిల్లాడికి పెద్ద కథ అయితే చదివేటువంటి పాటలందరికీ అనవసరమైనటువంటి 4 వేల అసలు అలా గ్రహించకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ వస్తువులు తీసుకున్నప్పుడు పెసరగీత వస్తువులు తీసుకున్నప్పుడు పెసరగీతకి సంబంధించినటువంటి విషయాలు వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని పెసరు పెట్టుకున్నాం కదా అనుకున్నా చెప్తే ఆ కథలు అదిగా పదే గుర్తు చేసుకుని ఆ సందర్భాలకు ఆ సమయానికి దానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత అలాగే గుర్తుకుండా ఉండేటువంటి కథలు రాయడం అనేది మనకి తెలియకుండానే పోటీ కూడా ప్రారంభం. పోటీ పెట్టారు కొన్ని బాగుంది అంతమందిలో నేను కొత్త రావాలి అని కోరిక కలిగించారు. అప్పుడే చేస్తారు 1 వేలైనా సరే 5 వేలైనా సరే ఇది కాదు ముందు దాంట్లో పోటీ పెట్టారు. అలాగే మొట్టమొదటి మనం ఒక మాట అనుకున్నాం, ఏమనుకున్నాము, ఈయన ఒక గొప్ప కథా వస్తువు. ఆయన చిన్నప్పుడు ఒక ఉపాధ్యాయుడి స్థాయికి ఎదిగేటువంటి వారికి మనసులో నేను ఏదైనాను అనేటువంటి భావన ఆ విషయంలో సక్సెస్ అయ్యారా లేదు. ఇప్పుడు అలాంటి ఉపాధ్యాయుడు చేసే ఆలోచన ఉంటుంది, అలాంటి ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాట ఉంటుంది, అలాంటి ఉపాధ్యాయుడి దగ్గర చదివేటువంటి పిల్లలకు పెరిగేటువంటి జ్ఞానం ఎన్ని విధాలుగా ఉంటుంది. దాంట్లో సెకండ్ నాకు లేదు. యాక్చువల్గా నేను ఆడినప్పుడు నేను అందరూ వాళ్ళని చెప్తాను 2-3 గంటలు. ఆయన పేరు పెట్టినప్పటి నుంచి కూడా మనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇంత పెద్ద గేమ్ దీన్ని ఒక కథా వస్తువుకి అన్వయించడం, ఆ అన్వయించడానికి తగినటువంటి ఇవన్నీ ఎంచుకోవడం. సార్ ఇప్పుడు చదివే ఓపెన్ చేస్తున్నాం సార్ నిజంగానే చివరి సార్
ఎలా తింటారో తెలియదు. ఎలా ఈ మోచే పడకుండా తినేది చికెన్ పిసా కథా వస్తువు సాధ్యతనే ఉంది. కథా వస్తువు సాధ్యతనే ఉంది. కథ రాయడానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు ఆయనకి తెలుసు. తినాలి, ఎలా తినాలి, ఎలా రాయాలి. ఇప్పుడు మనకి ఇది సమస్య. ఈ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. సార్ ఒకరికొకరు తినిపించుకోవాలి సార్. మనం చాలా కాకతీయంగా సార్ బయట సార్ నాకు ఎప్పుడు చూడదు ఎవరైనా అనుకోకుండా తెలియకుండానే అర్థం చెప్పండి. ఈ కాకతాళి అంటే మీరు ఇక్కడ నేను త్రివిక్రమ అనే పేరు చూశాను సార్. వచ్చారు త్రివిక్రమ అంటే గుర్తొస్తున్నాను నాకు. త్రివిక్రమ ఏం చేస్తున్నాడు? త్రివిక్రమ సినిమా ఒక సినిమా. ఆ సినిమాలో ఈ కాకతాళి ఎంత బాగా ఉపయోగించాడు ఆయన కూర్చోడు. ఆ పై నుంచి ఎక్కడైతే కూర్చుంటాడు. ఆ పై నుంచి పైన పైన పోతాడు. ఇది దాన్ని తప్పించేసి కోతి చేతిలో నుంచి తప్పుకుని ఏ విధంగా పడకుండా తప్పుకోవాలని అలా చెప్తాన్ని ఇంకో చెట్టు చెప్పండి. ఆ చెట్టు మీద కూడా ఒక చెట్టు వేరు. ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికి గుర్తు వేరు. అలా పెగిరి వస్తున్నాడు. వెంటనే అబ్బాయి వచ్చేస్తున్నాడు. అది అబ్బాయి అమ్మాయికి ఏం గుర్తాడు అంటే ఈ మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కాలకాలంలో దాంట్లో నుంచి వచ్చింది. మనకు తెలియదు. మనం రాసేటువంటి కథలలో మనకి తెలియకుండానే మనం ఎప్పుడో విన్నవి, మనం ఎప్పుడో చదివినవి, మనం ఎప్పుడూ కూడా చదవనివి, మనం ఎప్పుడూ ఊహించనివి మన మనసులోకి వచ్చేవి మన చేత రాయిస్తాయి. ఎప్పుడు ఎప్పుడైతే ఓపెన్ చేయడానికి చేత కానీ దీంట్లో ఉన్నది ఏమిటో దీంతో తయారు చేశారని చెప్పారు. చెప్పేది ప్రతి సెకండ్లో అడ్వర్టైజ్మెంట్ వేయడానికి 25,000 ఇస్తారు. ప్రతి సెకండ్లో అడ్వర్టైజ్మెంట్ వేయడానికి 25,000 ఇస్తారు. 25,000 కేవలం అడ్వర్టైజ్మెంట్ వేయడానికి ఇస్తున్నారు. ఈ లోపల గాలి నింపడానికి
ఎన్నింటికి భోజనాలు చేస్తామంటే కనీసం 20 minutes చెప్పాలి. సో మీకు అందరూ ఆరోగ్యాన్ని ఎవరెన్నింటికి మీరు ప్రశ్నలు అందరూ అడిగే అవకాశం కంప్లీట్ చేస్తారు. ఏ విషయంలో సార్? ఇప్పుడు చేయి మడవకుండా తినమన్నారు, ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టుకుని వదిలి అని భయపడ్డాడు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న సార్ కొడుకు కొద్దిగా ఉన్నారు, కానీ కొడుకు చిన్నకి ఇంటికి వస్తాడా భయంతో ఉన్నాడు. ఆయన ఎక్కడికి ఇంట్లో లోపల పోయి బయట చెయ్యి గోలు పెట్టే స్కూల్ లేదు, స్వామి లేదు, ఇల్లే లెక్క పెడుతుంది. దీంట్లో యూజ్ తెలియదునే నేను ఏం చేసినా అంతే నేను ఆలోచించే చేస్తాను. కానీ బయట పట్టింటి అప్పుడు తీసుకొచ్చుకుని అడుగు తీసుకుంటే వాడు ఉంది. ఇప్పుడు బయటకి ఏదో పనులు పండి సాయంత్రం అయింది. పడుకోవడం కోసం డాబా ఉంటే డాబా మీద నేను పక్కన ఏర్పాటు చేస్తాను. పడుకున్నాడు శిష్యుడు. ఇక్కడ ప్రశ్న తీసుకొని ఆయన వచ్చిన ఏం చేస్తుంటే కొడుకు కూడా వాడు నిరుద్యోగి, కొడుకు చదువుకున్న క్వాలిఫైడ్ కానీ వాడు ఉద్యోగం. శిక్షుడు అడిగాడు ఆయన ఉద్యోగం చేస్తే తన ఉద్యోగం చెప్పి పర్పస్ చెప్పాడు. రేపు ఈ ఊళ్ళో ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్, ఐ హ్యావ్ సింగిల్ పర్సన్, నేను ఇంటర్వ్యూగా వచ్చాను. నేను చెప్పేసరికి అది ఇంతగా చెప్పితే కొన్ని చెప్పాడు. చెప్పేసరికి నష్టాలు చాలా సంతోషం. కొడుకు రేపు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కాబోతున్నాడు. అది చెప్పడానికి మొహమాట పడ్డాడు. పడి చూద్దాం సంతోషం నీకు కంఫర్టబుల్గా ఉందని ఆయన కానీ అడుగుతున్నాడు. ఎందుకంటే అప్పుడు శిక్షుడు ఏమన్నాడంటే సార్, మీరు నాకు నేర్పిన విద్య, మీరు నాకు నేర్పిన నీతి సూక్తులు నేను అన్నీ గుర్తుపెట్టినాను సార్. రేపు ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడం నాకు ఎన్ని ఫోన్లు తెలియదు, ఇంకా ఎకనామిక్ తెలియదు. కానీ మీరన్నట్టుగా సరైన క్వాలిఫైడ్ పర్సన్కి నేను ఇద్దామని నిర్ణయించుకుంటున్నాను సార్ అన్నాడు. కనీసం నేను క్షమాపణిస్తాను, సరి చేసింది ఫేవర్ చేశాను. మీరు నేర్పిన విద్య నేను ప్రదర్శించబోతున్నాను. ఈయన యాక్చువల్గా ఈ వాంటెడ్ మీ సర్వీస్ అటెండింగ్ ది ఇంటర్వ్యూ చెప్పినా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా వాడి చేద్దాం ఉద్దేశం వాడికి మనిషి ఫేవర్ వచ్చినంత పని తెలియదు. అప్పుడు అనుకున్నాడు ఇంకా నేను బయటపడ్డాను కాదు, నేను నేర్పిన ఇదే కదా, మళ్ళీ ఇప్పుడు డిగ్రీగా చెప్దాం అనుకున్నాను చెప్తే ఏమై ఉండేది అనేది ఇంత కథలాడింది. ఆ కథకి బాపు గారు బొమ్మ వేశాడు. ఫస్ట్ పేజ్లో బొమ్మ వేసాడంటే కథ స్టార్ట్ అవుతుందిగా నేషనల్ చాలా హై ఎత్తులో ఉన్నారు ఆయన. లాస్ట్ పేజ్ ఎత్తేసి కుర్రోడు అంత ఎత్తులో ఉన్నాడు. నేషనల్ అతని సో ఈ టైప్ ఆఫ్ డిఫరెన్స్ చెప్తాను నేను అన్నట్టుగా ఏ ఆలోచన రాకుండా టైటిల్ బాగోలేదు, తెలియకుండా ఎక్కడన్నా భావం పెట్టింది. సో విద్యార్థులకు మనం చెప్పవలసిన వాటిలో ఆ విషయం చెప్పాలి. సార్ 5,000తో చేయగలిగినాను, 30,000తో చేయొచ్చని చెప్పారు సార్. 5,000తో చేయగలిగినాను, 1,000తో చేయొచ్చు. చేయడం నాకు అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్. ఇప్పుడు ఆయన కథకి ఉపాధ్యాయుడు చాలా గొప్పవాడు. ఉపాధ్యాయుడు మాట్లాడడం అని వెళ్ళి అదొక పద్ధతి, ఇది ఒక సేమ్ ఇదే కదా. మళ్ళీ ఈ శిష్యులు పెద్దవాళ్ళు అవుతారు, శిష్యులు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అదే సమయంలో గురువు గారు వస్తారు, గురువు గారు నిలబడే ఉంటారు. కూర్చున్న శిష్యులు లేచి పాదాలు చేస్తారు. అంటే కథంతా ఒకటే, చెప్పే తీరులో తేడా, వైఖరిలో తేడా, అది కొంతదాన్ని. అదే నేను చెప్పింది కూడా ఆల్మోస్ట్ అదే.
70 ఉన్న వాళ్ళకి 5,000 చేయాల్సింది 1,000 దాని ద్వారా వచ్చే డిస్పారిటీస్ కనబడుతుంది. పిల్లవాడికి సాధ్యం కాదు అంటే పిల్లవాడికి 75 పిల్లవాడికి డ్రాయింగ్ ఐఐటీ చదవాలి వ్యవస్థ తీసుకుని పిల్లవాడి సాధ్యం కాబట్టి యూనిఫామ్ సాధ్యం కాదు అనేది ఎవరికి అందరికీ ఐఐటీ రావాలని ప్రయత్నం పిల్లవాడికి ఆలోచించగలిగితే మన లోపల తెలియకుండానే అది ముందు తప్ప సార్వజనికమైన సబ్జెక్ట్ అందరూ ఉండే సబ్జెక్ట్ మీరు నాలో ఉండేవాళ్ళందరూ మీలో ఉండేవాళ్ళందరూ మీ మనసులో ప్రతి దానికి సాధించే చాలా ఆమెతో కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్తకు తెలిసిన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకొక ఆమెతో రిలేషన్ తల్లి పేరుంటే నువ్వు చాలా కష్టపడి ఆ పిల్లవాడు వేరే మా పిల్లల కోసం చూసినంత వస్తాడు వచ్చి తల్లి కోసం పడి ఆ అమ్మాయి ఇంతమంది అయితే దాన్ని ఎంతమంది మెచ్చుకున్నారంటే కొత్తగా కొత్తగా అని రెండు పెళ్లిలో పెట్టింది ఇదేమో ఏముంది భూమి ఉన్నది అది ఆకాశంలో భూమి మీద పల్లెటూరు తరతరాలు చూస్తున్నాను అది ఆకాశంలో విమానం ఎక్కి అది రాలేదు దాంట్లో తెచ్చింది అందులో అయితే వాస్తవం అని చెప్పేసి ప్రెసెంట్ రోజుల వాస్తవం నుంచి మొదలైంది పిల్లలు ఎక్కువగా పోవడం కల్చర్ అసిమిలేట్ చేసుకో అక్కడ వస్తున్న కొత్త సమస్య నా జడ్జిమెంట్ అంతే అందరూ మాట్లాడుతున్నారు నాకు ఎవరు తెలియదు ఒకటి ఇవాళ ఇచ్చిన ప్రోగ్రాంలో ఈనాటి పిల్లల సమస్యలు ఏమేమి ఉన్నాయో లిస్ట్ దాని మీద మాట్లాడాలి. రెండోది పరిచయం తెలుసుకుంటాం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. సాధారణంగా మీ పేరెంట్స్ ఎందుకంటే కూర్చోండి మీరు కూడా మాట్లాడచ్చు అథారిటీ తీసుకున్నారు. మళ్ళీ పరిచయం చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకో ఇద్దరు వస్తారు మళ్ళీ మనం అందరం మళ్ళీ వాళ్ళకి పరిచయం చేసుకోవాలి. అందుకని చెప్పి జస్ట్ వెయిట్ చేస్తాం. ఇన్ఫార్మల్ సెషన్ పక్కా ఇన్ఫార్మల్ సెషన్ అసలు ఏమీ లేదు. సార్ ఏం చెప్పారు ఒక చిన్న ఆట మొదలైన వచ్చే వస్తూ ఉంటారు. కాబట్టి చెప్పాలి క్లారిటీ రాలేదు. పిచ్చ క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే అది చెప్పడం కోసమే ప్రయత్నం చేద్దామని ఉద్దేశంగా పెసరదానికి వెళ్ళేది. అది ఇంకా ఆ పెసరదానిలో నుంచి పక్కకి మళ్ళీ పెసరదానిలోనే వస్తాం. మీ దానికి సమాధానం నా దగ్గర ఉంది. ఏమిటి సమాధానం అంటే ఏ కథకైనా సరే మళ్ళీ ఉంది ఏ కథకైనా సరే
గుర్తింపు దానికి వచ్చిన బహుమతి కాదు. బహుమతి వచ్చిన దాని వల్ల అది గొప్పది కాదు. గొప్పదవ్వడం వల్ల కొన్నింటికి వచ్చి ఉంటుంది. చాలా వాటిలోని గొప్పతనాన్ని గుర్తించలేకపోవడం వల్ల మీరు చెప్పినట్టుగా వెళ్ళిపోయి ఉంటాయి. వాళ్ళకి తెలుసు అంతే తప్పితే మనం బ్లేమ్ చేయలేదు. వాళ్ళకి ఈ అనుభవం వాళ్ళకి లేకపోవచ్చు, ఈ జీవితం వాళ్ళు చూడకపోవచ్చు అని మనం అనలేము. మాకు తెలియదు. బ్రెయిన్ స్టార్మింగ్ అంటారా? బ్రెయిన్ స్టార్మింగ్ అంటారా? ఏం సార్ అదేనా? అదే ఆ మేధోమథనం ఎక్కువ జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా? కొంతమంది విభాగం ఉంటుంది, వాళ్ళలో కూడా మళ్ళీ అటు అవ్వచ్చు. కాబట్టి న్యాయ నిర్ణేతలు చేసిన న్యాయం కానీ ఆ కట్టల పోటీకి న్యాయం కానీ ఇదే ప్రమాణంగా కాకపోవచ్చు. కాకపోవచ్చు. ఎవరైతే మనం న్యాయ నిర్ణేతల విభాగం అంతా పెట్టుకున్నామో వాళ్ళ అందరూ ఏకమైపోయినటువంటి కథలు కొన్ని రచయితలు చాలా మంది అనుభవం ఏమిటంటే 3-4 సార్లు వచ్చిన కథని మొదటి ప్రైజ్ ఇంకొక దగ్గర పొందినట్టు. అసలు రచయితలు బహుమతిని పట్టించుకోకుండా ఉంటే మంచి కథ వస్తుంది. అసలు బహుమతి పట్టించుకోవాలి, వాడు రాయాలి, వాళ్ళకున్న తపన తీరడానికి రాయాలి, వాళ్ళకు ఏమి అసలు రాసుకోవాలి. ఈ బహుమతులు మనం ఏంటంటే మన పోటీ కనుక మన రాష్ట్ర ఇంకా మంచి పోటీ ఉంటే పంపించదలుచుకుంటే పంపించాలి, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఈ బహుమతి కోసం మాత్రం బహు రకాలుగా ఆలోచించి మనం మొదలు కొడుతుంది. బహుమతుల కోసమే కథలు రాస్తుంది. ఇప్పుడు అంటే బ్లేమ్ చేయటం కాదు. 2500 1000 రూపాయలు నా దగ్గర ఒక 50 కథలు నేను పంపండి. నేను ఒక ముందర దానికి సంతోషంగా నేను నా కాళ్ళ ఆపరేషన్ అయితే హాస్పిటల్ నుంచి పంపించుకున్నాను. అంటే ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. నా ఫ్రెండ్ వచ్చి మీరు మాట్లాడిన సేపు నేను విన్నా. లెట్ మీ స్పీక్ ప్లీజ్. ఉత్ప్రేరకం లేని ఏ పని ఉండదు. మన మనిషి కానీ ఏ పదార్థ లక్షణం కూడా ఫిజిక్స్ స్టూడెంట్కి అయితే తెలుస్తుంది. బాహ్యబల ప్రమేయం లేనంత వరకు వస్తువు తన స్థితిని మార్పు కోరదు. అది బహుమతి అనేది ఉత్ప్రేరకం మాత్రమే. కానీ బహుమతి ఉత్ప్రేరకం కానీ బహుమతి సాధించడం కోసం మాత్రమే బహురూపులేశాలు తప్పు. బహుమతి సాధించడం కోసం బహురూపులేశాలు తప్పు కానీ బహుమతి ప్రకటించడం తప్పు కాదు, బహుమతి పొందడం తప్పు కాదు, బహుమతి కోసం రాయడం తప్పు కాదు. ప్లీజ్ మీరు అందరూ మాట్లాడినంతసేపు నేను అంతసేపు విన్నాను. మన బాలల సమస్య మీదే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సమాజం ఆశలు తల్లిదండ్రుల నేను పెద్ద స్పోర్ట్స్ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ కాలేడు. బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎంత కింది మీద అయినా కూడా బాలసుబ్రహ్మణ్యం కాలేదు. కానీ అది గుర్తుతే మాత్రం మనం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పిల్లల్ని చేస్తున్న పని అదే, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ చేస్తున్న పని అదే. బాగా కొద్దిగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు శ్రీ చైతన్య, నారాయణ, ఐడూరికి మీ హన్మకొండ పబ్లిక్ స్కూల్లో చేయమంటే చేయరు. ఎందుకంటే మీరు ఐఐటీ చెప్పారు. మీరు వేరే స్కూల్ కుడుతారు మీ దగ్గర. నేను యాటిట్యూడ్ చెప్తా అంటే ఎవరు వినండి. తల్లిదండ్రులు అంటే బాగా తెలిసిన నాలాంటి గోవర్ధన్ కూడా వినరు. నా కొడుకుని తీసుకుని శ్రీ చైతన్యనే ఉరుకుతాయి. ఎందుకంటే పరిగెత్తే సమయం అలా పిల్లలు ఎంత బాల్యాన్ని కోల్పోతాను, వాడికి ఎంత వదిలేస్తున్నాం అనేది అట్లాంటి వాటిని విమర్శిస్తూ అట్లాంటి వాటిని తప్పు అని చెప్పే కథలు వస్తే మాత్రం మానవుడి సమాజంలో ఏదో కొద్దిగా మార్పు తీసుకురాలి. మన కథల ద్వారానే సమాజం మార్పు జరుగుతుంది అనుకుంటే మాత్రం అది మిథ్యే. చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ చదివిన వాళ్ళల్లో ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మా రావు చెప్పే ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ట్రిపుల్ఈలో ఉన్న సిలబస్ ఐఐటీలో ఉన్న సిలబస్ సేమ్. కానీ ఐఐటీలో అక్కడ ఏమో చెన్నైలో ఏదో అక్కడ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉంటారే తప్ప సిలబస్లో మార్పు ఉంది. ఈ అంటే 1200 ఐఐటీ సీట్ల కోసం ఎంత పిల్లలు ప్రతి దగ్గర విపరీతమైన వ్యాపారం జరిగిపోతుంది. పిల్లలు చచ్చిపోతుంది. వాడు దేనికి పనికి రాడు. తర్వాత ఇళ్ళ వేసిన వాడు వాడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏది రాదు. వాడు లాస్ట్కు ఆ ఐఐటీ సీట్ రాకుంటే చివరికి దేనికి పనికి రాకుండా పోతుంది. అంటే తల్లిదండ్రులు మారాలి, సమాజం మారాలి, ఉపాధ్యాయులు మారాలి. అప్పుడు మాత్రమే పిల్లలు దేనికి సూట్ అవుతారో అది దానికి ఇస్తే తప్ప డైవర్జెంట్ కాదు, సమాజం మంచి సమాజం రాదు. ఆ విధంగా ప్రోత్సహించే విధంగా మనకు అర్థం ఉండాలి తప్ప
మనం ఏది మీరు అన్నారు కల్చర్ గురించి, నేను వేణుగారితో ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే జడ్జెస్లో కూడా శ్రీనివాస్ గారు పక్కన ఉన్నారు, వారు ఏకీభవించిన జడ్జెస్ ప్రభావం, జడ్జెస్కు చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రభావం, వారు ఎక్స్పోజర్ అయిన ప్రభావం, వారికి తెలిసిన అన్నిటి ఖచ్చితంగా జడ్జిమెంట్ మీద ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా జడ్జిమెంట్ మీద ప్రభావం ఉంటుంది, అది మనం కాదలేదు. కానీ కాకపోతే ఆ జడ్జిమెంట్ తప్పుపట్టడం తప్పు, ఎందుకంటే అది సింగిల్ జడ్జిమెంట్ కాకుండా అందరి జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ యూనిఫామిటీ వస్తుంది తప్ప అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. అందరూ మాట్లాడుతారు. ఈ సెషన్ డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్ళలేము. ఆ అమ్మాయి స్థాయికి మన దగ్గరకు బాలకథ సాహిత్యం కానీ ఏ చర్చ జరగలేదు. ఉనికి అంటే అందరం కలిసి కాబట్టి అందరూ మాట్లాడుతారు, విషయం మాట్లాడతారు. సో ఒక మన అందరం కలిసిపోయామనే ఫీలింగ్ వస్తుంది, అంతే తప్ప వేరేది కాదు. అంటే ఒకరు మాట్లాడితే ఒకరు వినడానికి కాదు. ఇది కథల గురించి అంటున్నారు కాబట్టి బాల సాహిత్యం వల్ల ప్రజలన్నా ఎవరైనా అనాది కాలం నుంచి ఉందండి. నేను చరిత్రకారుడుగా చెప్తున్నాను, అనాది కాలం నుంచి ఉంది. అప్పుడు పారామీటర్స్ వేరు, ఇప్పుడు పారామీటర్స్ వేరు. ఇట్లా పారామీటర్స్ పాయింట్తో మారుతూ వచ్చి ప్రస్తుతం ఏంటంటే నేను స్వాతి మల్లాం గారితో మాట్లాడాను. ఆయన చెప్పింది ఏంటంటే ఎప్పుడూ మంచి కథ రాయట్లేదు బాగా ఉన్నారు, పోటీ పెడితేనే కథలు రాస్తున్నారు. అంటే ఆయన స్వాతి మల్లాం కన్నా అద్భుతంగా చెప్పగలిగిన ఎవరు, ఆయన రోజు చూసే మనిషిగా పెడుతున్నారు. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే కథ రాయడానికి పోటీ అంతేత. అప్పుడు మేము ఇద్దరు నాటకం వాడాము, నాటకంలో పార్టిసిపేట్ చేసామంటే అసలు జడ్జెస్ తిట్టుకొని వాడు ఉండడు. కానీ నా ఉద్దేశమైన ఆయన ఉద్దేశమైన పార్టిసిపేట్ చేసాము అంటే జడ్జిమెంట్ ఒప్పుడు తీరాలి. అది ఎలా చెప్పాడు, ఏం చెప్పాడు అనేటువంటి దిగ్గటీవే. ఆయన చెప్పినట్టుగా జడ్జెస్ కూడా చాలా ఇష్టాలు అయిష్టాలు, వాళ్ళ కాన్సెప్ట్ చాలా ఉంటాయి. సో కాబట్టి జడ్జిమెంట్ అనేటువంటిది కానీ ఇప్పుడు కథ అనేటువంటిది కానీ ఒక 13 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత మా టీవీలో అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని అంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారంటే సీరియల్స్ అవన్నీ కూడా చూస్తుంటారు. మీకు వచ్చేటువంటి ప్రతి సీరియల్ని కూడా, మీరు చూసేటువంటి ప్రతి సీరియల్ని కూడా ముందు మేము వడపోసి ఆ తర్వాత మీకు పంపిస్తుంటాము. సాధ్యమైనంత వరకు వాళ్ళు మీరు సీరియల్ చెత్త అంటున్నారు కానీ అది చెత్త కాదు, వాళ్ళు చాలా తీసినటువంటి చెత్తలో నుంచి కేవలం కొంచెం చెత్త మాత్రమే మీకు అందిస్తాం. అది మాది అలాగా తెలుగులో ఉండడం వల్ల నాకు వచ్చినటువంటి ఏకైక లాభం ఏమిటంటే హైదరాబాద్లో ఉన్నాను, భాష గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాను, నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. కానీ హైదరాబాద్లో ఉన్నాను, భీమవరంలో పుట్టాను. నేను భీమవరంలో పుట్టాను అంటే ముస్టూరు అని చెప్పేసి ఒక ఊరు వెళ్ళాను, ఆ ఊరిలో కథ రాశాను, ఆ ఊరి భాష రాశాను. హైదరాబాద్ వచ్చాను, కన్నడ నేర్చుకున్నాను, తెలంగాణ భాష నేర్చుకున్నాను. ఎందుకు? నగరీకరణం అయ్యేటువంటి ఒక దారిలో సంస్కృతి ఏ విధంగా చచ్చిపోతుంది అని చెప్పడానికి కదా గొప్ప ఉదాహరణ. అరే పాపనగరపల్లి అంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్నప్పుడు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాడు వెళ్ళి అక్కడ భాష మాట్లాడితే మధురాంతకం రాజారాం గారు, తిరుమల రామచంద్ర గారు వాళ్ళిద్దరూ పోటీ పడ్డారు. ఈ భాష పలానా ప్రాంతం దిగేది, సరిగ్గా ఆ ప్రాంతం ఎలా అక్కడ ప్రారంభమైందండి రచన చేయడం అనేది. అదృష్టవశాత్తు మనకు దాకా వచ్చాను. మీ అందరి భూపతి గారు సమ్మెట ఉమాదేవి. నేను ఖమ్మం జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా చేసి 2019లో రిటైర్ అయ్యాను. కథా రచయిత్రిని. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం. ఆవిడ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయారండి. ఎంఎస్ఆర్ సంస్కృతి తరఫున ఆవిడకి జీవన సాఫల్య పురస్కారం ఇస్తున్నారు. అది మేము అరవై ఆవిడ కోసం మేమే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా పేరు వేమగంటి శక్తిమతి. నేను కొన్ని రచనలు చేసిన, చాలా వరకు ప్రైజులు కూడా వచ్చినాయి. నవలలు, ఎక్కువ ముఖ్యంగా నవలలు చాలా వరకు ప్రైజులు వచ్చినాయి. కథలు కూడా రాసినాయి 50 దాకా. ఇప్పుడు ప్రస్తుతం మీకు
చెప్పబోయేది ఏంటంటే మనబడి నేను ఒక ఉపాధ్యాయురాలాగా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అన్ని తరాలు చూసిన నేను విద్యలో మార్పులు నా చిన్నప్పుడు నా పిల్లలకు నా మనవరాళ్ళు రకరకాలైనటువంటి జనరేషన్లో చూసినా కాబట్టి మనబడి అని నేను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చేసినాను. దాన్ని ఇంతకుముందు చాలా పేరెంట్స్ గురించి ముందు పేరెంటింగ్ గురించి ఒక 25 వీడియోలు తీసినాను 2 years బ్యాక్. ఇప్పుడు మళ్ళీ విద్యలోకి వస్తే అది ఎన్నైతే కూడా తెలియదు, ఇంకా మొదట్లోనే ఉన్నాను. 20 వీడియోలు అయిపోయినాయి. ఆ విధంగా విద్య గురించి పిల్లల టెన్షన్స్ ఇప్పుడు మనం టాపిక్ కూడా అదే కాబట్టి ఇట్లా ఫస్ట్ పేరెంటింగ్ మార్చాలని పేరెంటింగ్ గురించి చెప్పడం. మీ అందరి నెంబర్లు తీసుకుంటా, దయచేసి నన్ను ప్రోత్సహించండి. అది వినండి, నాకు సజెషన్స్. అందరికీ నమస్కారం. నా పేరు గురుమల సునంద. నేను తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. నేను ఖమ్మం నుండి వచ్చాను. నాకు గురుమల ఫౌండేషన్ అనేది కూడా ఒకటి ఉంది. ద్వారా పిల్లల కోసమని, పెద్దల కోసమని కవితా పోటీలు, కథల పోటీలు, ఇలా సాహిత్యం మీద పోటీలు నిర్వహించి వాళ్ళకు నా స్థాయిలో సాహిత్య సేవ చేసుకోవడానికి, మంచి సాహిత్యం బయటికి రావడానికి కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను కూడా బాగా సాహిత్య సృజన చేస్తూ ఉంటాను. పిల్లల కోసం ద్విత్వ సంయుక్త అక్షరాలు లేని కథలు కొన్ని రాశాను. తర్వాత ఈ మామూలుగా పాఠశాలకు సంబంధించి ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మేము ఎదుర్కొన్న సమస్యలు, పిల్లలతోటి చేసిన సమస్యలు, వాటితోటి రాశాను గేయాలు అన్నీ కూడా. అటు బాల సాహిత్యము, ప్రౌఢ సాహిత్యము రెండింటినీ రాస్తూ కొంచెం ఒక మోస్తరు రచయిత్రిగా కవయిత్రిగా ఉన్నాను సార్. నేను బివిఎన్ స్వామి నా పేరు. నేను కథ అంటే చాలా ఇష్టపడతాను. కథా పరిధిలో కథా విమర్శ, కథా కార్యశాల, కథా పరిశోధన, కథల సంపాదకత్వము, ఇట్లా కథా పరిధిలో పనిచేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా రాయడం జరిగింది. కథా ప్రయోగం అని ఒకటి చేస్తున్నా, కశపాని కథాశతక పద్యం అని. కథ రాయడము, ఆ కథకు సంబంధించి ఒక పద్యాన్ని రాయడము, కేటగిరీ పద్యాల్లో రాస్తున్నా. అయితే ఈ కథకు మరియు ఈ పద్యానికి అనుసంధానం చేస్తూ శీర్షికను పద్యంలోని 3వ పాదంలో నుంచి ఒక శీర్షిక తీసి పెట్టడము, ఇది ఒక ప్రయోగంగా నేను చేసుకుంటూ వస్తున్నాను. ఈ ప్రయోగం ఎందుకు జరుగుతుంది అనేది కూడా నేను బేసిక్గా ఒక ఆలోచన వచ్చింది నాకు. కవిత్వం అంటే చాలామంది కవిత్వం వైపు వెళ్తున్నారు, కవిత్వం రాస్తున్నారు, రాయాల్సిందే, దాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఆ కవిత్వంలో అనేక ప్రయోగాలు చేస్తున్నారు, ఆ ప్రయోగాలు ప్రక్రియలు అంటున్నారు. ఓకే, కానీ అది ధోరణి అట్లా సాగుతూ ఉంటారు సాగని. అయితే కథల్లోకి ఎందుకు రాకూడదు, కథల్లో ప్రయోగాలు ఎందుకు రాకూడదు, కథల్లో ప్రయోగాలు ఎందుకు చేయకూడదు ఒక ఆలోచన వచ్చి బేసిక్గా శతక పద్యాలంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నా. వేమన, సుమతి, కృష్ణ ఇవన్నీ చదువుకున్నా కనుక ఏ సమయంలో కూడా ఒక పద్యం నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఎందుకు గుర్తుకొస్తుందంటే దానికి కారణం చెప్పలేను. అయితే ఇంట్లో గుర్తుకొచ్చే క్రమంలో ఒక కథ రాసే అలవాటు ఉంది కనుక ఆ సంఘటన, ఈ పద్యం రెండు కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. అట్లా కోయిన్సైడ్ చేసుకుంటూ ఇప్పటికీ దాదాపు ఒక 200 పైచిలకు కథలు రాసిన. కశప అని ఒక పుస్తకం వచ్చేసింది. కశప 2 అని రేపు రాబోతున్నది. తీసే క్రమంలో ఉంటున్నా. ఆ సందర్భంగా బాలల కథల మీద కూడా వర్క్ చేస్తున్నా కనుక ఇవాళ బాల సాహిత్యానికి సంబంధించి, బాలల కథలకు సంబంధించి కాస్త 4 ఉంటారు. ఆ 4తోటి మన పంచుకోవాలనే ఆలోచనతో అందరికీ నమస్కారం. నా పేరు నామల సుజనాదేవి. నేను ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నాను. ప్రాపర్ ఆఫ్ తెలంగాణ. ప్రస్తుతానికైతే గిద్దలూరు నుండి వచ్చాను. ప్రకాశం జిల్లా. చాలా కథలు రాసింది, నేను చెప్తా. తను వందలాది కథలు రాసింది. ఆ అనేక కథలకు కూడా బహుమతులు వచ్చింది. తను మల్టీ టాలెంటెడ్. ఒక కథ ఆమె మంచి అథ్లెటిక్, కవిత్వం కూడా రాస్తాడు. రామను సుజనాదేవి
నామని సుజనాదేవి. తను హుస్నాబాద్లో పనిచేసి తర్వాత అక్కడి నుంచి కరీంనగర్. ఇంకొకటి వీరి భర్త కూడా సేమ్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఒక దగ్గర పనిచేస్తూ ఉంటారు. మంచి సాహితీవేత్త. ప్రతి పోటీలో ప్రైజ్ తీసుకునే ప్రతిభావంతులు అదొక టాలెంట్ కదా, నేను రోజుల బాలకథ సాహిత్య సదస్సుకు ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు. నా పేరు వీరేశం. మోడల్ స్కూల్లో పీజీటీ తెలుగుగా పనిచేస్తున్నాను. గ్రంథాలయ కార్యనిర్వాహక సభ్యుల్లో నేను ఒకరు. నమస్కారాలు. నా పేరు గొల్లపల్లి లక్ష్మయ్య, విశ్రాంత ఉపాధ్యాయుని. ప్రస్తుతం ఈ ముక్కనూరు ప్రజా గ్రంథాలయం యొక్క కార్యకర్తల్లో నేను ఒక నిర్వహణ కార్యకర్తలని. నా పేరు మత్తి బాణమూర్తి అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఒక టైంలో ఉత్తరంగా రాసి తర్వాత బోర్ కొట్టి మొత్తం మానేశాను. 27 బోర్ ఎందుకు కొట్టింది? అది పెద్దపడి నాకే అర్థం కాలేదు. తర్వాత అంటే నేను సంస్థ దాని ద్వారా గ్రామాల్లో అనేక ఈ పొదుపు గ్రూపులు ఉంటారు ఎస్ఎల్జీ ఫార్మేషన్లో అప్పుడు వచ్చి పూర్తిగా అందరూ. తర్వాత విమెన్ ఇన్కమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ ఆర్ చిల్డ్రన్ అనే దాని మీద, తల్లులకు ఆదాయం రావాలి అనే దాని మీద మేము చాలా పనిచేసి దగ్గర 30,000 మంది మహిళలకు నేను డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చాను మా సంస్థ ద్వారా. కరోనా వచ్చిన టైంలో నేను రిటైర్ అయ్యాను. అంతకుముందు కూడా నన్ను బ్యాంకులో వచ్చి సస్పెండ్ చేసేదాకా పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లీవ్ గ్రూప్ కూడా లేకుండా తెలుస్తున్నాను. సో ఆ కారణంగా బ్యాంకులోకి వెళ్ళి మళ్ళీ పనిచేసి పూర్తిగా రిటైర్ అయ్యాక సాయి పాపినేని గారు అని ఒక ఆయన ఉన్నారు, పేరున్నారు. ఆపినేని శివశంకర్ గారు గజవాడలో ఉంటారు. రెండుట్లో ఎవరు నేను బాగానే ఉన్నాను సార్. ఓకే, మళ్ళీ ప్రైవేట్గా మాట్లాడారు. ఫిక్షన్ రాయమని బతిలాడుతూ ఉంటాడు అందరినీ. ఆ వర్క్షాప్లో నేను కూడా పార్టిసిపేట్ చేసి నాకు కూడా అది అంటే నేను ఇప్పుడు జాయ సేనాపతి అని నవల రాస్తున్నాను. అంటే నమస్తే తెలంగాణ పత్రిక సీరియల్గా వస్తుంది. అక్కసే శ్రీనివాస్ సరే మీరున్నారని చెప్పలేదు సార్, అది వదిలిగా అందరికీ చెప్తున్నాను. సో అది వస్తుంది, అది రాస్తున్నాను. అతను కూడా చాలా రాశాను. బట్ ఇంకా అది మరి చర్చలో చూద్దాం దర్శనం. అది నేను కథ, నవల, నాటిక, సినిమా, టీవీ అన్నింటిలోనూ వెళ్ళిపెట్టున్నాను. నాకు అత్యంత ఇష్టమైంది నాటకం. రెండోది వ్యాసం, మన ఈ లైట్ రివేల్లో రాసేటువంటి సాక్షి వ్యాసాలు లాంటివి నాకు అత్యంత ఇష్టం. ఇవి నా గురించి చెప్పగలను. ప్రస్తుతం నువ్వు సీరియల్ రాస్తున్నాను కాబట్టి నేను చూసి సంతోషం. చరిత్ర రాసేవాళ్ళు ఎవరు లేరు బేసిక్గా. నేను కూడా అది రాస్తున్నాను. సీరియల్గా కూడా అది వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు పవన్ కుమార్. సార్ చెప్పినట్టు మా కట్టూరు గ్రామం, ఇక్కడ 10 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ లైబ్రరీకి నేను రోజు వస్తాను. రోజు వీకెండ్స్లో వస్తుంటాను. ఇక్కడ ప్రిపేర్ అవుతుంటాను ఎగ్జామ్స్. సో కథలు చదివి ఇష్టపడతాను, అప్పుడప్పుడు రాస్తాను. సతీష్ కావాలి. నేను ఈనాడులో జర్నలిస్ట్ చేశాను. అప్పుడు నా రోజు కథలు రాసాను. పవన్ అప్పుడే అదే బాగా సాయంత్రం నా పేరు మూలారామం. నేను సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తూ ఉంటాను. మొన్న ఈ మధ్యనే భారత జాగృతి హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నియామకం కావడం జరిగింది. దాంట్లో కూడా జాగృతిలో కూడా సాహితీ విభాగం కూడా ఉంటుంది. అంటే ఈ రోజున ఇంతమంది పెద్దవాళ్ళను చూడడం, కలవడం, మీ అనుభవాలు కూడా నేను విన్నాము. అంటే ఈ కథలలో కానీ వీటిలలో కానీ 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రంథాలయం ఆధ్వర్యంలో నమస్తే తెలంగాణ తెలుగు పోటీ నిర్వహించిన వాటిల్లో మీ అద్భుతమైన కథలు రాయడం, వాటికి బహుమతుల ప్రదానం, ఇలాంటి కార్యక్రమాలు మీ యొక్క అనుభవాలు కూడా నేను ఈరోజు విందామని, మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క కళా ప్రావీణ్యాన్ని చూసి రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సాహిత్య విభాగాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోయే వాళ్ళని ఆలోచనతో అందులో కూడా మీ అందరి సహకారం కూడా తీసుకుంటాం తప్పకుండా. ధన్యవాదాలు. పెద్దలకు మిత్రులకు అందరికీ
పేరు బిఆర్ శర్మ, వి రాజేశ్వర శర్మ. నేను పుట్టి పెరిగిందంతా కామారెడ్డి, తెలంగాణలో దగ్గరలో ఉంటుంది. గజెటెడ్ హెడ్ మాస్టర్గా నేను 2014లో రిటైర్ అయ్యాను. ఒక 40 ఏళ్ళు తెలుగు చెప్పాను. 1990 ప్రాంతాల నుంచి పిల్లలతో రాయించడం, పోయిటరీ రాయించడం, ముఖ్యంగా పోయిటరీ నుంచి పిల్లలతో రాయించడం ప్రారంభించింది. తర్వాత 2000 ప్రాంతాలకు వచ్చేసరికి చాలా విషయాలు పిల్లలు రాయడం, వాటిని ఆకాశం, పిల్లల లోకం, పిల్లల కోసం ఇట్లాంటి పుస్తకాలుగా తీసుకొచ్చాను. అదంతా నేను ఒక్కడిని చేశాను కాదు, కానీ ప్రధానంగా నేను చేశాను. ఒక టీమ్గా మేము అదంతా ఒక టీమ్ వర్క్. తర్వాత రిటైర్మెంట్ తర్వాత 2017 వరకు నేను సీరియస్గా పెద్దవాళ్ళ కోసం పోయిటరీ రాసుకున్నాను, కథలు రాసుకున్నాను, విమర్శలు రాసుకున్నాను, సమీక్షలు. కానీ 2017 తర్వాత అదంతా వదిలేసి కేవలం పిల్లల కోసం రాయాలి, పిల్లలతో రాయించాలి, ఈ 2 పనులలో తిరుగుతున్నాను సార్. అందుకు పట్కాప్ మోహన్, కల్యాణ్, శాంతారావు గారు, సోకాబ్ గారు, వారు అంతా ఒక టీమ్గా, మేమంతా ఒక టీమ్గానే పనిచేస్తున్నాం. మాకు చేతనైన మేరకు మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు 2 రాష్ట్రాలలో బాల కథా సాహిత్యం లేదా బాల సాహిత్యం అనేటువంటి కాన్సెప్ట్ ఇంత పెరగడానికి అందులో మా కృషి తప్పకుండా ఉందని మేము చాలా గర్వంగా. ఎందుకంటే దాదాపు ఈ దశాబ్దంలోనే ఒక 450కి పైగా పిల్లలు రాసిన పుస్తకాలు వచ్చింది, పిల్లలు రాసిన పుస్తకాలు వచ్చింది. అందులో మా చేయి కూడా ఉంది అనేది సంతోషం. ఈరోజు గతంలో అంటే గత దశాబ్దం కింద వరకు ఒకనాడు చాలా ఉజ్వలంగా వెళ్ళిన బాల సాహిత్యం, అద్భుతమైనటువంటి పుస్తకాలు అందించిన బాల సాహిత్యం, అది మెల్లమెల్లగా దాన్ని పొడిగడుకు పోయి 10 ఏళ్ల కింద వరకు నిశ్శబ్దమైనటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ 10 ఏళ్ల నుంచి చాలా సీరియస్గా బాల సాహిత్యం అనేటువంటి కాన్సెప్ట్ జరుగుతూ ఉంది. అయితే నా టీచర్గా నా పని అంతా కూడా 6th to 10th క్లాస్ వరకు అంటే 13 to 18, 19 అంటే ఒక టీనేజ్కి పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గరతనం, వాళ్ళకి సంబంధించిన అవగాహన, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు కొంత నాకు తెలుసు అనుకుంటాను. నేను వాళ్ళ కోసమే పనిచేస్తాను. ప్రాథమిక స్థాయి గురించి నాకు అవగాహన చాలా తక్కువ. ఈరోజు ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి బాల సాహిత్యం చాలా పెద్దవాళ్ళు రాస్తున్నారు. అయితే నేను ఈ టీనేజ్ పిల్లల కోసం, ఈ కౌమార దశలో ఉన్నటువంటి, ఈ కిషోర దశలో ఉన్నటువంటి పిల్లల కోసం నేను రాస్తున్నాను. ఇప్పటికి సుమారు నా సంపాదకత్వంలో నా రాచబంధంలో వచ్చిన 20 పుస్తకాలు ఉండవచ్చు సుమారు. గత 2-3 సంవత్సరాల్లో 4 పిల్లలు నవలలు రాశాను. ముఖ్యంగా నేను ఆలోచిస్తుంది ఏంటంటే మా తరం కాదు, గతంలో చెప్పేవాళ్ళు 50 ఏళ్ళకి ఒక తరం మారుతుంది, 40 ఏళ్ళకి ఒక తరం మారుతుంది, మళ్ళీ తర్వాత 20 ఏళ్ళకి ఒక తరం మారుతుంది. ఇప్పుడు 10 yearsకి ఒక తరం మారుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు 5 ఏళ్ళకి ఒక తరం మారుతుంది. మేము చూసింది మా బాల్యం ఇప్పుడు లేదు, మా పరిస్థితులు ఇప్పుడు లేవు, మా అవగాహన ఇప్పుడు లేదు, మా భాష ఇప్పుడు లేదు. మానాటి దానికి ఇప్పటికీ బాల సాహిత్యానికి సంబంధించినటువంటి మార్పులు చాలా జరగాల్సింది ఉంది అనేది